దేవుని ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. నాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరి కొరకు దినదినము ప్రార్థిస్తూ మరి దేవునితో గడుపుతూ ఉన్నానని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ ఛానల్లో మరి కొన్ని దైవికమైనటువంటి మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయతో సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అనంటే మరి ఇంకొంతమందికి మరి ఈ వీడియో ఫార్వర్డ్ అవ్వడానికి మీరు సహాయకారులుగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ధ్యానం చేయాలని ఆశపడుతున్నటువంటి అంశము మరి శతాధిపతిని గూర్చినటువంటి కొన్ని మాటలు. అతను లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి రోమా శతాధిపతి అక్కడ ఉండడం మనం గమనిస్తాం. 2వ వచనంలో ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. అతనికి ఉన్నటువంటి దాసులలో అతను ప్రేమించినటువంటి ఒక దాసుడు అని మనం ఇక్కడ గమనించాలి. ఏంటి ఇతని యొక్క ప్రత్యేకత అనంటే మరి ఆ శతాధిపతి ద్వారా అతను ప్రేమించబడుతూ ఉన్నాడు. అనేక మంది పనివారులు ఉంటారు, కానీ నమ్మకమైనటువంటి దాసురాండ్రు మరి ఉంటారు అనే విషయాన్ని మనం గమనించాలి. పని చేసేటువంటి వారు అందరూ కూడా ఒకేలాగా ఉండరు అనే విషయం ఇక్కడ మనం గమనించాలి. ప్రేమించబడేటువంటి ఈ దాసుడు మరి రోగి అయి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ శతాధిపతి కొంతమంది యూదులైనటువంటి పెద్దలను పంపించి మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి స్వస్థపరచాలి, ఆయన స్వస్థపరచాలి నా దాసుని అని కోరుకుని వారిని పంపించడం జరిగింది. అయితే ఆ పెద్దలు వెళ్ళి మరి యేసునొద్దకు వచ్చి అని వ్రాయబడి ఉంది. ఆయన దగ్గరకు వచ్చి అతను యోగ్యుడే ప్రభువా, నువ్వు వచ్చి అతని యొక్క దాసుని స్వస్థపరచు, ఇతను మంచివాడు, మంచి స్వభావము గలవాడు, మందిరాన్ని కూడా కట్టించి ఇచ్చాడు అని అక్కడ మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఆ పెద్దలు వెళ్ళి ఇతను మంచివాడు, ఈ శతాధిపతి మంచివాడు ప్రభువా, నువ్వు వచ్చి అతని యొక్క దాసుని స్వస్థపరచు అని అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళడం జరిగింది. అయితే ఆయన్ని చూడగానే ఈ శతాధిపతి మరి అతనికి ఉన్నటువంటి ఆ మంచి స్వభావాన్ని మనము లక్ష్యం చేయాలి. ఏమిటి అని అంటే మరి అతను ఎంతో మరి బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. అయ్యో ప్రభా, మరి నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడిని కాదు, మరి నువ్వు ఒక మాట సెలవి ప్రభువా, మరి నువ్వు స్వస్థపరిచే దేవుడవు అని అతని హృదయంలో విశ్వసించి, నేను యోగ్యుడని కాదు, నువ్వు గొప్పవాడవు, నువ్వు దేవుని కుమారుడవు అని అతని ఆత్మలో విశ్వసించి మరి ఆయన్ని బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత కూడా అతను మరి చాలా తగ్గి మరి అతనుకు ఉన్నటువంటి అధికారము ఏంటి అని మనం ఆలోచన చేస్తే అతను ఒక శతాధిపతి. మరి అనేక మంది సైనికుల్ని అతను రమ్మంటే వస్తారు, పొండి అంటే వెళ్ళిపోతారు. కానీ అలాంటి గర్వమైనటువంటి హృదయము ఆయనకి లేదు. మరి ఆ శతాధిపతి ఎంతో దీనముగా, ప్రభువా, నువ్వు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుడిని కాదయ్యా, మరి దయతో నువ్వు ఒక్క మాట మాత్రము సెలవి, నా దాసుడు బాగుపడతాడు అని ఎంతో ఆశతో ఆయన్ని వేడుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంతో ఆశ్చర్యము కలిగింది. ఏంటి ఇతని యొక్క విశ్వాసము, ఇంత గొప్ప విశ్వాసం ఇతనిలో కనుగొంటున్నాను అని ఎంతో సంతోషించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశ్చర్యపోయి మరి ఇశ్రాయేలీల్లో కూడా ఇలాంటి విశ్వాసము గలవారిని నేను ఎక్కడా చూడలేదు అని అక్కడ ఆయన మాట్లాడడం జరిగింది. ఎంత గొప్ప విశ్వాసము, ఒక మాట సెలవిస్తే మరి తన దాసుడు బాగుపడతాడని నమ్మాడు శతాధిపతి. ఆ రీతిగానే ఆయన మరి సెలవిచ్చిన రీతిగానే ఆ గడియలోనే ఆ దాసుడు బాగుపడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయము ఏంటి అని ఆలోచన చేస్తే మన విశ్వాసము
మనలను నడిపిస్తుంది అనే మాటను మనము ఎల్లప్పుడూ హృదయమందు విశ్వసించే వారముగా ఉండాలి. మన విశ్వాసము గొప్పదై ఉండాలి. మనం విశ్వాసముతో ఏది అడిగినా ఆ ప్రభు మనకు దయచేస్తారని ఒక మంచి నిరీక్షణ కలిగి మనం సాగిపోయే బిడలుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి విశ్వాసము మనకుందా? అలాంటి విశ్వాసములో మనం ఎవరినైనా నడిపించగలుగుతున్నామా? అలాంటి విశ్వాసాన్ని కోల్పోకుండా ఎవరి కొరకైనా ప్రార్థించగలుగుతున్నామా? మరి ఇంత గొప్ప విశ్వాసం ఉన్నటువంటి ఆ శతాధిపతి తన దాసుని రక్షించుకున్నాడు. మరి అతను మధ్యవర్తిగా, మరి ఆ దాసునికి ప్రభువారికి మధ్యవర్తిగా ఉండి, నువ్వు నా దాసుని చూడు, నా దాసుని చూడు అని వేడుకున్నట్లుగా మనం చూస్తాం. అవును, ఎవరైనా మరి ప్రార్థన సహాయం కోరినప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడుతూ మరి వారి నిమిత్తమై మనం ప్రార్థించే వారిగా ఉండాలని మరి ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. అలాంటి మంచి దీవెన మనందరమును పొందియుండులాగున క్రీస్తు ప్రభువు సహాయాన్ని అనుగ్రహించునుగాక. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.